ఎందుకు త్రిపుల గారితో మీ గొడవ ఏంటి? 30 years నుంచి ఉన్న చర్చ్ని డిమాలిష్ చేశారు. పక్కనే ఉన్న శివాలయాన్ని వదిలేశారు. చర్చిలకు వ్యతిరేకంగా ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా చేసినట్లు ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్లో భాగంగా చేసినట్టు ఎందుకు చూడలేదు? చంద్రబాబు నాయుడు గారి ఇల్లే నది గర్భంలో ఉంది కదా, అది రివర్ బాడీ కదా. సో రివర్లో ఉన్న ఇల్లుని తీసేయండి. 20% ఉన్న ఎస్సీస్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్స్ అవసరం లేదు, ముస్లిమ్స్ అవసరం లేదు. నేను హిందువుగా అక్కడ గుడి కడతాను అని చెప్తాను. ఎలా చూస్తారు? పైకి దేవుడు మతం అని ఇమోషన్స్ క్రియేట్ చేసి యూజ్లెస్ ఫెలో అనే పదం ఆయన మిమ్మల్ని ఉద్దేశించి వాడారు. స్ట్రీట్ లెవెల్ భాష మాట్లాడుతున్నాడు. పదవైతే పెద్దది ఉంది కానీ మావిగారి అనే ఒక ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పోర్టు, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి డెవలప్ చేస్తే రాజధాని అమరావతిలో పెట్టే ఖర్చు కంటే 10% పెడితే సరిపోతుంది అన్నారు. అసలు 1,00,000 కోట్లు తెచ్చి ఒక నగరం నిర్మించడం అనేటువంటిది ఏ రకంగా విజనరీ చర్య అవుతుంది? అమరావతి 50,000 ఎకరాల్లో నిర్మాణం చేయడం ఇంకా డబ్బులు తెస్తున్నారు, మొదలుపెట్టారు. దాన్ని కాపాడడానికి కూడా ఏం లేదు. అమరావతిలో క్యాపిటల్ నిర్మాణం అయ్యి అది ఫ్లరిష్ అవుద్ది అనే నమ్మకం అయితే నాకు ఇప్పటికి కూడా లేదు. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హాట్ టాపిక్ అయ్యారు. మీరు చాలా ఇష్యూస్ ప్రభుత్వం కూటమి చేస్తున్నవి, కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న విధానాలపైన మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చేస్తున్న తప్పులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మీరు ఇప్పుడు కొరకరా అని కొయ్యేలాగా మారినట్టు కనపడుతోంది. ఆయన మిమ్మల్ని టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. త్రిపుల గారు, ఎందుకు త్రిపుల గారితో మీ గొడవ ఏంటి? ఇంత ఎక్స్ట్రీమ్ పోయి మీ పైన విమర్శలు చేసేదాకా ఎందుకు? ఆయన ఏమన్నారు మీరు? అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అతనికి నాకు ఏ రకమైనటువంటి ఇష్యూస్ అంటే విభేదాలు లేవు, అలాగని ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. ఇన్సిడెంటలీ వీ బిలాంగ్ టు సేమ్ డిస్ట్రిక్ట్ అంతే. బట్ అతని పరిధి దాటి అతనికి సంబంధం లేనటువంటి అంశాలలో తలదూర్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని ఒక ద్వేషం విద్వేషం రగిలించేటువంటి పరిస్థితి, మతాల పరంగా కులాల పరంగా విభజించి వాళ్ళకి అంటే ఒకరికొకరు చూసుకోకుండా ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళని చూసుకోనివ్వకుండా ఉండే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఇది అంటే బీయింగ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మీరు అలాంటివి ఏమైనా ఉంటే అది మంచిది కాదు, మానుకోండి అని చెప్పాల్సింది పోయి మీరే ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటి, మీరే ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది ఆ క్వశ్చన్. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే లైక్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్టికులర్గా కాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని, తర్వాత ఈ చెరువులు కుంటల దగ్గర ఉన్నటువంటి ఈ కొన్ని ప్రార్థనా మందిరాలు కూల్చేయటం, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. దానికి నేనేమంటానంటే, మీరు ఏదైనా ఒక యూనివర్సల్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఆకువీడి దగ్గర వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, దే బ్రాడ్ పిక్చర్స్. ఆ పిక్చర్స్లో వీళ్ళు 30 years నుంచి ఉన్న చర్చ్ని డిమాలిష్ చేశారు. పక్కనే ఉన్న శివాలయాన్ని వదిలేశారు. సేమ్ విసినిటీ, సేమ్ జియో కోఆర్డినేట్స్లో, సేమ్ ఎంక్రోచ్మెంట్లోనే ఉంది. ఆ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఓకే, ఒక పొలిటికల్ పార్టీగా మేమేం అడుగుతున్నాం అంటే, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మీ విధానం ఏంటనేది ఒకటి అడుగుతున్నాం. వై? బికాస్ వన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ యువర్ పార్టీ ఈజ్ బిహేవింగ్ ఇన్ ఏ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ అండ్ అంటే ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేస్తున్నాడు. పైగా అతను TV9కి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ 20% ఉన్నారు కదా ఈ ఎస్సీ కమ్యూనిటీ, అంటే 1 crore పాపులేషను, వాళ్ళతో పెట్టుకున్నారు ఏంటి మీరు అని అని అతను అడిగితే ఈయనేం చెప్తాడంటే 80% ఉన్నారు కదా, వాళ్ళు వేస్తే సరిపోద్ది మాకు అంటాడు. అంటే 20% ఉన్న ఎస్సీస్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్స్ అవసరం లేదు, ముస్లిమ్స్ అవసరం లేదు, వాళ్ళ పార్టీన వాళ్ళే సమ్ వెంకటేశ్వరరాజు అని అతను చెప్తున్నాడు, మాస్కులు కూల్చేస్తున్నాడు, చర్చిలు కూల్చేస్తున్నాడు అని అతనే చెప్పాడు. సో దట్ మీన్స్ వాట్? సో ఈ 30% ఆఫ్ ది పీపుల్ మీకు అవసరం లేదని మీ నాయకుడు చెప్తున్నాడు, అంటే మీ టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. సో అది మీ పాలసీయా, టీడీపీ పాలసీయా? సో దట్ మీన్స్ షెడ్యూల్ కాస్ట్, క్రిస్టియన్స్, మైనారిటీస్ వీళ్ళెవరూ కూడా తెలుగుదేశానికి, ఆ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఓట్లు వేయొద్దు అని మీ నాయకుడు చెప్తున్నాడు. సో అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా చెప్పమని మేము అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, రఘురామ కృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన గతంలో నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి
టెన్యూర్లో నేను ఒక 4-5 మంత్స్లో ఇంటర్వ్యూ చేశాను. ఆ టైంలో ఆయన నాకు చెప్పిన మాట, నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువుల్ని బాగు చేయాలనుకుంటున్నాను, అన్ని చెరువులపైన కట్టలు సరిగా వేయాలనుకుంటున్నాను, అన్ని చెరువులపైన ట్రాక్ లాంటిది వేయాలనుకుంటున్నాను అని చెప్పారు. దానిలో భాగంగా చెరువులపైన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే చెరువులపైన ఉన్న నిర్మాణాలు కూల్చివేయటం చర్చిలకు వ్యతిరేకంగా, ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా చేసినట్లు ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్లో భాగంగా చేసినట్లు ఎందుకు చూడలేము దాన్ని? యా, డెఫినెట్లీ. సి, ఆ రకంగా అభివృద్ధి చేయాలని ముందుకు వస్తే వి అప్రిషియేట్. వై? బికాస్ ఆల్ వాటర్ బాడీస్ షాల్ బి ప్రొటెక్టెడ్. ఐఎమ్ ఫర్ ఇట్. నేను అంటే ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా మా పార్టీ విధానంగా రెండు రూపాల్లోనూ కూడా మీరు అన్ని చెరువుల్ని, కుంటల్ని, నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ప్లానింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాను నేను, ప్లీజ్ రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ అని. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ ఎ సర్క్యులర్ టు రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ ఇన్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న చెరువుల్ని, కుంటలు అన్నింటినీ కూడా రిస్టోర్ చేయండి, పూర్వ రూపానికి తీసుకురండి అని కూడా ఇచ్చున్నాను నేను. ఓకే. సో ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లైన్ విత్ దిస్. అయితే వేర్ యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేషన్ అంటే, ఇవి చేస్తాము అనే నెపంతో ఆ లైన్ తీసుకుని దానిని అడ్డంగా పెట్టుకుని ఎవరి మీద అయితే మీకు టార్గెట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి మీరు లేపేస్తున్నారు, వాళ్ళే కూల్చేస్తున్నారు, వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పంపిస్తున్నారు. ఒక్క ఆకివీడిలో తప్ప అటువంటి ఇన్సిడెంట్స్ ఇంకెక్కడ చూసారు, ఇంకెక్కడ జరిగాయి? అండ్ ఫస్ట్ ఆకివీడిదే మాట్లాడుతున్నాను నేను. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఐ హ్యావ్ సీన్ ది పిక్చర్స్, ఐ హ్యావ్ సీన్ ది ఏరియా ఆల్సో. ఇన్సిడెంటల్గా ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కూడా నేను చూశాను. సో చూపించారు నాకు. అక్కడ ఎవరైనా ఎదిరిస్తే, ఎవరైనా మాట్లాడితే వెంటనే ఈ సర్వేయర్స్ని, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని పంపించి ఆ ఇల్లు కొలతలు వేయించి, మెట్లు రోడ్డును ఆనుకున్నాయని మెట్లు కొట్టి చేయటం, గోడ ఆనుకుందని గోడను కొట్టి చేయటం ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉన్నాయి విత్ పిక్చర్స్. సో ఇదంతా ఏంటి, నేను డెవలప్ చేస్తున్నా, క్లీన్ చేస్తున్నానని. మీరు డెవలప్ చేస్తే మరి ఆ పక్కన ఉన్న శివాలయం ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు శివాలయం గురించి మాట్లాడితే యూఆర్ ఎగెనెస్ట్ హిందూయిజం అని కూడా ప్రమాదం ఉంది. వీఆర్ నాట్ ఎగెనెస్ట్ ఎనీ రిలీజియన్, వీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ బికాస్ వీఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ. బట్ నేనేమంటానంటే, డోంట్ బీ డిస్క్రిమినేటరీ. మీరు ఒక డెవలప్మెంట్ ఎజెండా తీసుకున్నప్పుడు అది యూనివర్సల్గా అప్లై చేయండి అని నేను చెప్తున్నాను. ఓకే. సో అట్లా యూనివర్సల్గా అప్లై చేసినప్పుడు నేను చెప్పినటువంటి పిక్చర్స్లో క్లియర్గా ఉంది, కూల్చిన చర్చ్ ఉంది, పక్కన శివాలయం, అలా పోల్చకుండా ఉంది. ఆకివీడే, సేమ్ ఆకివీడిలోనే, ఆకివీడి మండలం, విలేజ్. ఓకే. సో అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. మీరు ప్రజాప్రతినిధి, ఒకసారి ఎన్నికైన తర్వాత యు ఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ కదా. అందువల్ల అందరం సమానంగా చూడాలి, సమదృష్టితో చూడాలనేది మన పాయింట్. ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకుని వెళ్తే అన్నీ తీసుకోమంటున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇల్లే నది గర్భంలో ఉంది కదా, అది రివర్ బాడీ కదా. సో రివర్లో ఉన్న ఇల్లుని తీసేయండి. ఆ లైన్ కరకట్ట మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మంత్రి సత్యనారాయణరావు ఆశ్రమం దాకా ఉన్న అన్ని నదీ గర్భంలో, అన్నీ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అవన్నీ ఎందుకు తీయట్లేదు? 10 మంది కూర్చుని పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రార్థించుకునేటువంటి ఆలయాలను ఎందుకు కూల్చేయాలి? మీరు అనుకుంటున్నారు, మీ అనుమానం, మీ అలిగేషన్, వాంటెడ్లీ ఆ ప్రార్థనా మందిరాలని తీసేయడం కోసం ఎజెండా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎజెండా తీసుకున్నాడు. దట్ ఈస్ యువర్ ఫర్మ్ కాదు, ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి అంశం అది. అంటే డిఫరెన్షియేటింగ్ అంటే డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అతను. మీరు మొత్తం అందరిని కూల్చేస్తే ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడతాము? ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ కదా. సో ఆయన ఎమ్మెల్యే అండ్ మోర్ ఓవర్ రిస్టోరింగ్ వాటర్ బాడీస్ అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, అలా రిస్టోర్ చేయండి. సో దానిలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, ఆక్షేపణ చేయడానికి లేదు. బట్ అంటే డిఫరెన్షియేటింగ్ పీపుల్, డిఫరెన్షియేటింగ్ కమ్యూనిటీస్ అన్న దగ్గర అబ్జెక్షన్. ఓకే, ఆయన ఓకే ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఓకే. కానీ ప్రతి మనిషికి ఒక మతం ఉంటుంది కదా, పర్సనల్గా ఒక మతం ఉండొచ్చు. మతానికి ఓ ప్రార్థనా మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఆయన హిందూ కాబట్టి హిందూ ఆలయానికి వెళ్ళారు. అక్కడ గతంలో రామాలయం ఉంది అని ఆయన చెప్తున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏదో చూపిస్తున్నారు. ఆ రామాలయాన్ని అంతా లేకుండా చేశారు, అక్కడ ఏదో ఎంక్రోచ్ చేసినట్టుగా చేశారు అని ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ గుడి కడతాను, నేను హిందూగా అక్కడ గుడి కడతాను అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు గుడి కడతాను అని అంటే వద్దనేది ఎవరు ఉంటారండి? ఇప్పుడు ఏదైనా ఇట్స్ ఎ కమ్యూనిటీ అసెట్, ఇట్స్ ఎ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక స్కూల్ కట్టినా, ఒక హాస్పిటల్ కట్టినా, ఒక టెంపుల్ కట్టినా టోటల్ కమ్యూనిటీకి ఉంటుంది. సో కమ్యూనిటీ యాసెట్ క్రియేట్ చేస్తానంటే నో అనేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఏ యాసెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి?
ఫర్ ఎగ్జాంపుల్ నేను కోస్టల్ ఏరియాలో చాలా చోట్ల పనిచేశాను. వెన్ యూ గో టు ఫిషర్మెన్ కాలనీ, ఎవ్రీ ఫిషర్మెన్ కాలనీ ఇన్ ది విలేజ్ సెంట్రంలో దే హ్యావ్ రామలయం. అది అది దట్ ఈస్ ది సెంట్రమ్ అనమాట. సిటీ సెంట్రమ్ లాగా ఉంటుంది ప్రతి విలేజ్ కూడా. రామాలయం సెంటర్ అనేది Land general గా గా. వింటాం. అదే అదే సెంటర్, ఊరికి మధ్యలో ఉంటుంది. అది అది ఒక కల్చర్ అండ్ ట్రెడిషన్. అక్కడ నువ్వు పాడుపడిపోయింది ఉంటే మంచిగా కట్టు, దే విల్ అప్రిషియేట్. అలాగే వేరే కమ్యూనిటీ ఉన్న చోట, వేరే దేవాలయం ఉన్న చోట వాళ్ళకి కావాల్సింది మాస్క్ అంటూ మాస్క్, చర్చ్ అంటే చర్చ్ ఇవ్వు, అది దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే దెర్ ఆర్ 2 things. వన్ ఈజ్ ఆ పెదపేట మాలపల్లి అనే చోట ఒక 2 acres ల్యాండ్ ఉంది, దానికి అనుబంధంగా ఈ టెంపుల్ ఉంది. ఓకే. ఇది అనాదిగా వాళ్ళ కులదైవం గొంతెనమ్మ గుడి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. అయితే ఇన్ బిట్వీన్ సమ్ 20 years బ్యాక్ ఎప్పుడో ఆ ఊర్లో ఉన్నటువంటి వైశ్యస్ రెండు విగ్రహాలు తెచ్చిపెట్టారు, రాముడు అండ్ అదర్ డైటీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత అది జరిగింది, దాన్ని ఎవరో పట్టించుకోలేదు, అది అలా శిథిలమైపోయి ఉన్నాయి. అది ఎప్పుడైతే పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి రామగుడి అని అనడం పాపులర్గా జరిగింది తప్ప దాని అక్కడ ఏమి లేవు, ఏవి ధూపదీప నైవేద్యాలు ఎలాంటివి ఏం జరగట్లేదు. అయితే దానికి అనుబంధంగా ఉన్న 2 acres భూమి ఉందే, అది వీళ్ళు మీటింగ్స్ అవి పెట్టుకుంటున్నారు, కూటములు పెట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ భూమి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఐ భీమవరం అని ఉంటుంది, ఆక్విడ్ నుంచి ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఆ దారిలో ఉంది. సో అది కబ్జా చేయాలనేది ఇతని ఆలోచన. ఆ పక్కన అన్ని రాజుల భూములు ఉన్నాయి. ఈ ఎస్సీలు వాడుకునే భూమి తర్వాత అంత వాళ్ళదే, ఆ విలేజ్ స్టార్ట్ అవుతుంది. విలేజర్స్ స్వయంగా నాకు చెప్పింది. సో ఈ భూమిని పబ్లిక్ పర్పస్కి లాక్కుని అక్కడే 2-3 ఆఫీసులు కట్టి ఈ సైడు, ఆ సైడ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవి చేసుకుంటే వీళ్ళ ల్యాండ్స్కి వాల్యూ వస్తుంది. ఆ అంటే చెరుకు పల్లెల దారేది ఐ భీమవరాన్ని కూడా ఆకువీళ్ళు కలిపేసి మున్సిపాలిటీ చేయాలి, పెద్ద మున్సిపాలిటీ చేయాలనేటువంటిది ఇతని ఆలోచన. ఇప్పుడున్న ఆఫీసులు ఈ లేబర్ నివసించే కాలనీలో ఉన్నాయి. అక్కడికి ఈ రాజులు వచ్చి ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడానికి దానికి ఒక నామోషి అంటారు. అందుకని ఆఫీస్ అక్కడి నుంచి లేపేసి వీళ్ళు వాడే భూములు పెట్టేస్తే అప్పుడు మేము ఈ లేబర్ లోపల నుంచి రాకుండా బయట నుంచే వచ్చి ఆఫీస్కి బయట నుంచి వెళ్ళొచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి సామాజిక కుట్రలు, సామాజిక కోణాలు దానిలో పెట్టుకుని పైకి దేవుడు మతం అని ఇమోషన్స్ క్రియేట్ చేసి అదేదో సమ్ పీపుల్ ఆర్ అపోజింగ్ అన్నట్టు, సమ్ పీపుల్ ఆర్ ఫేవరింగ్ అన్నట్టు, మళ్ళీ విత్ ఇన్ ది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలోనే కొంతమంది ఈయన కొనేసి వాళ్ళకి బీరు పోయించి బిర్యానీలు ఇచ్చి కొంతమంది ఇతని వైపు లాక్కుని ఇతని వైపు మాట్లాడించుకుంటూ భయంతో డబ్బుతోటి 2 రకాలుగా. అంటే నా దగ్గర క్లియర్ కట్ పిక్చర్ ఉంది కాబట్టి, నా దగ్గరికి పెద్దపేట మాలపల్లి పెద్దలు వచ్చి నాతో కలిసి కూర్చుని మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఎవరో సమ్ టీచర్గా పనిచేసిన అతన్ని కొనుక్కుని అతనితోటి వీళ్ళ మీద తిరుగుబాటు చేయించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడించి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కుట్రలన్నీ నీచంగా, హీనంగా, చాలా కిందకి దిగజారిపోయినటువంటి స్థానంలో. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే 2 లక్షల ఓటర్స్ ఉంటారు. ఇది వెరీ స్మాల్ విలేజ్, స్మాల్ పాపులేషన్. అక్కడ స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేయడానికి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి వెళ్తున్నాడు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇట్ ఈజ్ అనేది ఒకటే. రెండోది, సో హిందూ దేవాలయానికి సంబంధించిన 2 acres భూమిని వేరే ఇంకెవరు వాడడం, వేరే మతానికి సంబంధించిన కార్యక్రమాల కోసం వాడడం, అది దేవాలయ భూమి కాదు. దేవాలయ భూమి అయితే అసలు ఇష్యూ లేదు కదా. దేవాలయ భూమి కాదు, అది సత్రం అని చెప్పేసి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ విత్ ది కమ్యూనిటీ. అది టెంపుల్ ల్యాండ్ అని ఇక్కడ విన్నా నేను. ఇది ఓన్లీ 3.5 cents. అది ఓకే. అది గుడెన్ ఉందని వారు చెప్తున్నారు. ఒకవేళ గుడెన్ ఉంటే లెట్ ఇట్ బి గుడ్, దేర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రినోవేట్ ద టెంపుల్, లెట్ హిమ్ రినోవేట్, ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. మంచి గుడి కడితే మంచిదే కదా, అందరికీ బాగుంటుంది. ఇక్కడ అనదర్ పాయింట్ ఏంటంటే అక్కడ అతనే అడిగాడు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా అని అడిగాడు. అంటే లేరని చెప్తున్నాడు. ఒక్క హిందువు కూడా లేని దగ్గర నువ్వు గుడి ఎందుకు కడతావు? హిందువులు ఉన్న దగ్గర కట్టు, దే విల్ ఎంజాయ్, అంటే దే విల్ ప్రే, ఆ చుట్టూ అంబియన్స్ అన్నింటినీ కూడా ఆనందపడతారు కదా. హిందువులు ఎవరు ప్రస్తుతం అక్కడ హిందువులు ఎవరు లేకపోవచ్చు కానీ గుడి అయితే ఉంది కదా, ఆ గుడిని పునరుద్ధరించాలని ఆయన అనుకుంటే తప్పే ఉంది. అందరూ తప్పులేదు, గుడి కట్టడం తప్పులేదండి. ఇట్స్ వెరీ క్లియర్. లెట్ హిమ్ స్పెండ్ lakhs of crores of rupees and rebuild it, there is no issue. బట్ దాని నెపంతో అక్కడ గొడవలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈయనే 50 మంది పోలీసుల్ని, 50 మంది కార్యకర్తలను, జనసేనలను తీసుకుని వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఇతను వెళ్ళిపోయిన తర్వాత గొడవలు జరిగితే
నా మీద దాడి జరిగిందని ఈయన చెప్పుకోవటం ఏంటి? ఏంటి సార్ గొడవ ఎందుకు జరిగింది అసలు? ఎందుకు వాళ్ళకి అభ్యంతరం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, ఓకే, ఆ ఖాళీ ప్లేస్లో వాళ్ళ సత్రమో ఇంకేదో కార్యక్రమాలు చేసుకునే ప్లేస్లో ఆఫీసులు కడతా అంటున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఇతను వెళ్ళినప్పుడు అది గొంతేనమ్మ గుడి అండి, మాకు అది కావాలి, అది కడితే కట్టించండి అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ విజిట్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఎవరు లేరా అది ఇదని అడిగేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉగాది టైంలో వచ్చినప్పుడు వీళ్ళు ఆయనకి ఏదో సన్మానం చేసి షాల్వా కప్పి దండలేసి బొట్లు పెట్టి ఏదో మంచిగా రిసీవ్ చేసుకుని చూశారు. అప్పుడు ఇతను నేను ఇక్కడ రామ టెంపులే కడతాను అనేటువంటిది ఏదో ఒక శబ్దం చేసి వాళ్ళని విడదీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ఇతను ఇంత ఇదిగా మాట్లాడాడో ఆ ఊరిలో కొంచెం గ్రూపిజం స్టార్ట్ అయింది. గ్రూపులు స్టార్ట్ అయినాక ఈ ఎంకరేజ్డ్ గ్రూపిజాన్ని ఎంకరేజ్ చేసేసి దాన్ని స్ప్లిట్ చేయాలి. అంటే మెయిన్ ఐడియా ఏంటంటే వీళ్ళు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారండి, ఆ ల్యాండ్లో ప్రార్థనలు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది ఫోకస్ వచ్చి ల్యాండ్, టెంపుల్ కాదు. సో ఎప్పుడైతే ఈ టెంపుల్ కట్టేసిన తర్వాత వాళ్ళని నివారించడం అనేది జరుగుద్దో ఆ ల్యాండ్ తీసుకుని అతని ఇనీషియల్ ప్రపోజల్ ఏంటంటే మున్సిపల్ హౌస్ కడతాను అక్కడ అంటాడు. ఫస్ట్ 2 acresలో మున్సిపల్ హౌస్ అవసరం లేదు కదా, 10 cents సరిపోద్ది. ఇక రిమైనింగ్ స్లోలీ దే వాంట్ టు ఎంకరేజ్, ఓకే, ఆ గ్రాప్ చేయాలనేటువంటి. బయట ఉన్న హిందువులు బయట చాలా మంది చూస్తున్నది ఏంటంటే దాన్ని పర్టికులర్ గోదావరి జిల్లాలో విపరీతంగా ఎక్కడంటే అక్కడ చర్చిలు కట్టేశారు, కొత్తగా కట్టేశారు, గవర్నమెంట్ భూముల్లో కట్టేశారు, ఆక్యుపై చేసి కట్టేశారు. అరే ఉన్న దేవాలయాన్ని, ఉన్న రామాలయాన్ని పునరుద్ధరిస్తానని త్రిపులార్ గారు అంటే ఎందుకు అక్కడ వచ్చి దాడులు చేసే పరిస్థితి ఉంటుంది? దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళకి? దాని గురించి దాడి చేయలేదు, టెంపుల్ కడతానన్నందుకు దాడి చేయలేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇతను రెచ్చగొట్టిన తర్వాత ఇతను బయటికి వెళ్ళాక బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని రకరకాల బూతులు తిట్టి రకరకాలుగా మాట్లాడితే ఆ పౌరుషంలో ఏమంటారు దాన్ని, ఆ ఉద్రేకంలో స్పర్ధ మూమెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్కి వాడుతున్నాయి ఉన్నాయి చెక్కలు, దాన్ని కొట్టిన మేకులు ఇవన్నీ ఉంటే అవి పట్టుకుని కొట్టుకున్నారు. ఆ మేకులు ఉన్న చెక్కలతో కొట్టినందువల్ల మేకులు దిగినాయి. అది ప్రీ ప్లాన్డ్ రైట్ అయితే కాదు, ప్రీ ప్లాన్డ్గా చేసిన గొడవ అయితే కాదు. అంటే వీళ్ళొచ్చి ఇక్కడ గొడవ చేశారు కానీ వీళ్ళు వెళ్ళి గొడవ చేయలేదు కదా. కానీ పాయింట్ ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ దళితులు ఎవరైతే క్రిస్టియన్స్గా మారారో వాళ్ళందరూ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంటే దళితులకు వచ్చే స్కీమ్స్ ఇంకేవో వాళ్ళు రాకుండా దళితులుగా ఉండొద్దు, వాళ్ళు క్రిస్టియన్స్గానే ఉండాలి అనే దానికి సంబంధించి చాలామందికి కలెక్టర్ కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణరాజు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఒక పోర్ట్రేషన్ ఉంది. ఆ కారణంగా ఆయన పైన అటాక్ చేయడానికి అది ఒక అవకాశంగా ఆ ప్రాంతానికి సంబంధించిన దళిత క్రిస్టియన్స్ ఇంకెవరో తీసుకున్నారని అనుకోవాలా? అటాక్ వరకైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఏ విధంగా అంటే దే నెవర్ కన్స్పైర్డ్, అంటే ఆ రకమైన అటాక్ కూడా చేద్దాము, ఇతని మీద తిరుగుబడదాం అని అనుకున్న దాఖలాలు అయితే లేవు అక్కడ. ఎందువల్ల లేవంటే రెండు లాజికల్ రీజన్స్. ఒకటి, వీళ్ళంతా గ్రూప్ అయ్యి అతని మీదకి వెళ్ళలేదు, అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, అతను ఎక్కడో ఉంటే వెళ్ళి గొడవ పడలేదు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మీదకి దాడి చేయటానికి ఇతను జనం తీసుకొచ్చాడు. జనం తీసుకొచ్చి ఇతను వెళ్ళిపోయి వాళ్ళని ఉసుగొల్పిన తర్వాత వాళ్ళు దాడికి దిగబడితే వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్లో తిరగబడ్డారు. ఓకే, అంతే తప్ప వీళ్ళు దాడి చేయాలనే ఆలోచనే లేదు. దాడి చేయాలనే ఆలోచనే ఉంటే వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు అన్నీ ముందే ఉండే. అక్కడ రోడ్డు మీద ఉన్నాయి, అక్కడ నిర్మాణంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న చెక్కలు రాళ్ళు తీసుకుని కొట్టుకోరు కదా. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉండుంటే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ థ్రాష్, అది అబద్ధం. అసలు అతను దాడి చేయాలని అనుకోలేదు వాళ్ళు. ఇదంతా ఇతని క్రియేషన్. సో ఇట్లా ఎందుకు ఇలా అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు, పైగా 2 మతాల మధ్య ఎందుకు గొడవ పెడుతున్నారు, చర్చెస్ కట్టారా, టెంపుల్స్ కట్టారా, మాస్కులు కట్టారా అనేది అనాథరైజ్డ్గా అన్ని రిలీజియన్స్ ఉన్నాయండి. ఓకే, సో బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ క్యాన్ టెల్ యూ, నాట్ ఓన్లీ హియర్, నేను ఆదిలాబాద్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఆదిలాబాద్లో నేషనల్ హైవే వేయడానికి అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. ఉట్నూరు దగ్గర గుడి హత్నూర్ దగ్గర సార్ ఆ విలేజ్ నేమ్ ఒప్పుకోకపోతే మేము ఓవైసీ వాళ్ళందరిని కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది. బీయింగ్ ఏ జాయింట్ కలెక్టర్ ఐ రిక్వెస్టెడ్ దెమ్, మీరు రండి ఒకసారి వచ్చి వీళ్ళతో మాట్లాడండి, నేషనల్ హైవే ఆగిపోతుంది అంటే అది తీసేయడానికి అభ్యంతరం, నేను ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాను అని అట్లా ఆ స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రతి చోట ఉంది. ఓకే, నేను అందుకే ఏమంటానంటే మీరు యూనివర్సల్ పాలసీ తీసుకోండి. మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? రఘురామకృష్ణరాజు అదే వచ్చినట్టు మాట్లాడుతున్నారంట మీరు. అంటే మీరు యూజ్లెస్ ఫెలో అనే పదం ఆయన మిమ్మల్ని ఉద్దేశించి వాడారు. ఇప్పుడు అతను కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఫస్ట్ ఏ విధంగా అంటే చాలామంది మాట్లాడుతున్నారు, అతను
నిర్దిష్టంగా నిశ్చితంగా పరిశీలన చేయలేదు. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఈవెన్ ఫ్యూచర్లో కూడా భాష అనేటువంటిది ఒక పద్ధతిలో, గౌరవం అనేటువంటిది ఒక పద్ధతిలో, మనకు ఉన్నటువంటి సంస్కారం ప్రకారంగా మాట్లాడతాం. ఇంతవరకు మాట్లాడాం, ఫ్యూచర్లో కూడా అలాగే మాట్లాడతాం. అది మా పాలసీ, పార్టీ పాలసీ. అయితే ఎవరో ఆగింది, ఎవరో మాట్లాడింది తీసేసుకుని అందరినీ కట్టగట్టి వాడు వీడంటూ అతను మొదలుపెట్టాడు. అనడమే కాకుండా అతను క్లియర్గా అడుగుతుంటే కూడా వాడే అని, గాడు అని కూడా అతను సంబోధించాడు. నేను అదే అంటున్నా, అతను స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేస్తూ స్ట్రీట్ లెవెల్ భాష మాట్లాడుతున్నాడు. పదవి అయితే పెద్దది ఉంది కానీ అతను మనసులో కానీ బ్రెయిన్లో కానీ ఆ పెద్దతనం లేదని అనిపిస్తుంది నాకు. క్లోజ్ చేద్దాం ఆ టాపిక్. ఏం చెప్తారు రఘురామకృష్ణరాజు గారికి ఒక మాట చెప్పండి. నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీ భాష మార్చుకోండి, మీరు సంస్కృతితో వ్యవహరించండి, బీ ఏ కల్చర్డ్ పర్సన్. అంతేగాని ఇట్లా క్రూడ్గా, రూడ్గా, ఏమి చదువుకోనేటువంటి వ్యక్తిలాగా, నేను సెయింట్ ప్యాట్రిక్స్ చదివాను, నిర్మలా చదివాను, లయోలా కాలేజ్ చదివాను అని చాలా లిస్ట్ చెప్పాడు. మరి ఆ స్కూల్స్ చదివినప్పుడు నీకేం కల్చర్ వచ్చింది, నువ్వేం నేర్చుకున్నావు, నీ తల్లిదండ్రులు నీకేం కల్చర్ నేర్పించారు? మీ బిహేవియర్ వల్ల మిమ్మల్ని కాదు మీ తల్లిదండ్రులు కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ. అదే ఫ్యామిలీలో కనుమూరి బాపురాజు అని ఆయన ఉన్నారు, పెద్ద మనిషి. సో హీ హ్యాస్ రెస్పెక్ట్ అమాంగ్ ఆల్ ది కమ్యూనిటీస్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. మాది ఎంతో దూరమైన గ్రామం కూడా, అక్కడ కూడా చెప్పుకునేవారు ఆయన గురించి. ఏంటంటే అతని దగ్గరికి వెళ్తే ఎవరైనా మర్యాదగా పలకరిస్తారట, మజ్జిగిస్తారంట, కూర్చోబెట్టి మాట్లాడతారంట అని ఇట్లా చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు. మరి అదే కుటుంబం నుంచి వచ్చి నాకు నువ్వు చెడబుట్టావా ఆ కుటుంబంలో? మీ చిన్న ఆయన పెద్ద ఆయన నాకు తెలీదు, ఆయనకేం అంత మంచి పేరు ఉంటే నీకేంటి ఇంత చెడ్డ పేరు? ప్రతి ఒక్కరిని దూషించడం, తోలనాడటం, నోటికొచ్చినట్టు వాగటం, ఏదంటే అని బూతులు మాట్లాడటం, అదేం పద్ధతి అది? మీరు అంత పెద్ద చదువుకున్నాక, మీరు డిఫరెంట్ స్టేట్స్ చదువుకున్నాక మీరు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయాలి కదా. వన్ థింగ్, సో మైండ్ యువర్ లాంగ్వేజ్. నెంబర్ 2, మీరు ఏదైనా శాంతాన్ని, సమాధానాన్ని పెట్టండి, అంతేగాని చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేయొద్దు. హార్మనీ, ట్రాంక్విలిటీ, ఇవి రాష్ట్రానికి కావాలి. రెండవది, నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను ఇదే సమయంలో, మీ ఎమ్మెల్యే పేటరేగిపోతున్నాడు, చెలరేగిపోతున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, 3 వర్గాల ఓట్లు నాకు అవసరమే లేదంటున్నాడు, అంటే ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం. సో అది మీ పాలసీ అయితే ప్లీజ్ డిక్లేర్. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము అడగదలుచుకున్నాం, ఎస్సీ, మైనారిటీ, క్రిస్టియన్స్ ఈసారి మీరు కూటమికి వేయొద్దు, మాకేయండి ఓట్లు అని మేము అడగాలనుకుంటున్నాం. మీరు క్లారిటీ ఇవ్వండి. అంటే ఇచ్చిన ఇవ్వని మేము అడుగుతాం, బట్ యూ బీ క్లియర్. ఈజ్ ఇట్ హిస్ పాలసీ ఆర్ యువర్ పార్టీ పాలసీ? 80/20. ఎస్, 80/20 అది ఓన్లీ ఎస్సీస్. మళ్ళీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. వెంకటేశ్వర రాజు అని అతనే చెప్తున్నాడు కదా, ముస్లిమ్స్ని వేధించేస్తున్నాడు, మాస్కులు తీసేస్తున్నాడు, మొత్తం 30%. ఓకే, 30 మీకు వద్దా అనేది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వాలి. ఎస్, ఓకే, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తాజా చర్చ మావిగన్. మావిగన్ అనే ఒక ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పోర్టు, విజయవాడ, గుంటూరు, ఈ 3 కలిపి డెవలప్ చేస్తే రాజధాని అమరావతిలో పెట్టే ఖర్చు కంటే 10% పెడితే సరిపోతుంది అన్నారు. వయబుల్, అది గుడ్ థాట్గా చూడాలా దాన్ని? అమరావతి బర్డెన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ వర్షన్ ఏంటి సార్ మీ పార్టీగా? అంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, రాజకీయ ఎత్తుగడలు అనే అంశం తీసుకుంటే, ఎత్తులు వేయడంలో, రాజకీయ ఎత్తుగడలో అక్కడ జగన్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బికాజ్ ఆ రోజు బిల్లు వచ్చింది, బిల్లుకి మద్దతు ఇవ్వాలా లేదా అనేటువంటి మీమాంస వచ్చింది. వచ్చినప్పుడు తెలివిగా వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పేసి వాకౌట్ చేసేసారు ఒకవైపు, ఏది చట్టసభలో. రెండో వైపు ఏమో కొత్త విధానం తీసుకొచ్చి, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ దిస్ అమరావతి, ఈవెన్ టుమారో ఇఫ్ ఐ హ్యాపెన్స్ టు బై ఎనీ ఛాన్స్ వచ్చిన దానికి నాకు సంబంధం లేదు, నాకు జవాబుదారితనం లేదు, అది నా రాజధాని కాదు అనేటువంటి దాన్ని ఒక స్పష్టత ఇవ్వగలిగారు. రాజకీయంగా అయితే ఆ పాయింట్లో హీ కుడ్ హావ్ సక్సీడెడ్. బట్ స్టేట్ ఇంట్రెస్ట్, జనం ఇంట్రెస్ట్లు తీసుకుని మనం చూస్తే కనుక, ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్, ఇప్పుడు హిస్టారికల్గా తీసుకుంటే అక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు 50,000 ఎకరాలు సేకరించారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ ఫేజ్లో, 35+ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ల్యాండ్. అది ఇంతవరకు నాట్ పుట్ టు యూజ్. ప్లస్ రైతులకు సంబంధించిన ఇంతవరకు మీరు ఏమీ ఇవ్వలేదు. 12 సంవత్సరాలు అయిపోతుంది, కనీసం 10 సంవత్సరాలు అనుకున్నా కూడా ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు? ఈ రకమైనటువంటిది ఒకటైతే, మళ్ళీ అదనంగా భూములు కావాలని అడుగుతున్నారు. సో ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 2 లక్షలు కావాలి ఎకరానికి, 2 కోట్లు కావాలి ఎకరానికి, 2 లక్షల ఎకరానికి, 1,00,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఫస్ట్ దానికి.
మొదటి నుండి 50,000 కదా, దానికి ఇంకో 1,00,000 50,000 తీసుకుంటే 1,00,000 ఎకరాలు అవుతుంది. అవును. అప్పుడు దానికి 2,00,000 కోట్లు కావాలి, అదర్వైజ్ 1,00,000 కోట్లు కావాలి. ఉమ్, అసలు 1,00,000 కోట్లు తెచ్చి ఉమ్, ఒక నగరం నిర్మించడం అనేటువంటిది ఏ రకంగా విజనరీ చర్య అవుతుంది, అది ఎలా విజ్డమ్ అవుతుంది అనేది అందరూ కూడా ఆలోచించాల్సింది. ఉమ్, రెండవది, ఇప్పుడు ఈ రకంగా స్టాండ్ ఎలోన్గా కట్టినటువంటి క్యాపిటల్స్, నయా రాయ్పూర్ అయినా ఆర్ గాంధీనగర్ అయినా, ఉమ్, ఈవెన్ సింగపూర్లో కొట్టిన లాంటి సిటీస్ అయినా, ఇవేవి కూడా గోస్ట్ సిటీస్గా ఉన్నాయి తప్ప ఉమ్. రియల్ డెవలప్మెంట్ క్యాచ్ చేయలేకపోయినాయి. వెల్త్ క్రియేట్ చేయట్లేదు అవి. అసలు క్యాచప్ కాలేదు కాలేదు. విత్ ద గ్రోత్. ఉమ్, దాంతోపాటు ఇక న్యాచురల్గా వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. ఉమ్, ఎక్కడైనా కూడా ఎగ్జిస్టింగ్ సిటీతో అనుబంధంగా ఉమ్, మనం ఇది ఇది శాటిలైట్గా నిర్మాణం చేస్తే ఉమ్, క్యాచింగ్ అప్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరన్న వెల్త్ క్రియేషన్, రిసోర్స్ మొబిలైజేషన్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. ఉమ్, అలాంటి ప్రక్రియ చేయకుండా ఉమ్, ఇప్పుడు ఈరోజు నేను హైకోర్టు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. ఉమ్, ఇట్స్ మెజరబుల్ జర్నీ అనమాట. ఉమ్, టైం అయిపోతుంది ఫ్లైట్కి, అంత దారుణమైన ఎక్కడో పెడితే క్యాపిటల్ అనేది ఉమ్, ఏ విధంగా అందుబాటులో ఉంటుంది జనాలకి. ఉమ్, ఇప్పుడు గతంలో ఒకసారి మీతో మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాను, నేను కూడా వీసీగా ఉన్నప్పుడు ఒక అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక మాస్టర్ ప్లాన్లో పెట్టాం. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న రింగ్ రోడ్లో ఇవన్నీ వస్తాయి. మంగళగిరి వస్తుంది, అలాగే ఆత్మకూరు ఇవన్నీ వస్తాయి, కంకిపాడు వస్తుంది, నూజివీడి సైడ్, ఆగిరిపల్లి సైడ్ ఇవన్నీ తిరిగారు. సో మీరు విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెట్టాలనుకున్నప్పుడు ఈ విజయవాడ చుట్టూ, విజయవాడకి గుంటూరుకి మధ్య ఇలాంటి నిర్మాణాలు చేపట్టుంటే, అంటే జస్టిస్ సిటీ కానీ, లెజిస్లేటివ్ సిటీ కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ సిటీ కానీ ఇట్లాంటివి చేసి ఉంటే రెండు నగరాలు కలిసి ఇంచుమించు 40 lakh పాపులేషన్తో ఒకసారిగా టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం వచ్చేది. లాంచింగే మనం అట్లా అవుతుంది. లాంచింగ్ అంటే 25 lakhs ఆడ్, నియర్లీ 30 lakhs సరౌండింగ్స్ విజయవాడ ఉన్నాయి, 10 lakhs ఆడ్ గుంటూరు ఉంది, మధ్యలో మన మంగళగిరి ఉంది, తాడేపల్లి ఉంది. ఇవన్నీ కలిపి ఆ మధ్యలో కనుక క్యాపిటల్ వచ్చి ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలో 40 lakhs ఒకేసారి ఆ సిటీ డెవలప్ అయ్యేది జంట నగరాలుగా. అప్పుడు మీరు అన్నీ జరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ల్యాండ్ తీసేసుకున్నారు. ఆ తీసుకున్న భూమిని అనేక రకాల ఉపయోగాలకు వాడవచ్చు. అంటే ఎడ్యుకేషన్ హబ్గా కానీ, అదర్ కమర్షియల్ యాక్టివిటీస్, అదర్ బిజినెస్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా చేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. విజయవాడ గుంటూరు మధ్య మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి మిగిలిన సిటీస్ అన్ని రింగ్ రోడ్ చుట్టూ పెడితే డెఫినెట్గా మీరు అన్న వెల్త్ క్రియేషన్ జరుగుద్ది. అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాదు, బెంగళూరు ఇట్లాంటివి మనం కంపేర్ చేస్తే, ఇక్కడ తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వాళ్ళు చెన్నై ఫోకస్డ్గానే మొత్తం డెవలప్మెంట్ చేయలేదు. చాలా సిటీస్ డెవలప్ చేశారు. దే హ్యావ్ డెవలప్డ్ కోయంబత్తూర్, సేలం, తిరుపూర్, మదురై, ఇట్లా వేరియస్ సిటీస్, డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలా డెవలప్ అయినాయి. వేరే హైదరాబాద్ అన్నది ఒక్కటే సెంట్రిక్గా డెవలప్మెంట్ చేయడం వల్ల ఎంటైర్ డెవలప్మెంట్ ఒక చోటే ఉండడం వల్ల పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు పక్కన ఒక సక్సెస్ఫుల్ మోడల్ కనిపిస్తూ ఉంటే మళ్ళీ మన ఫెయిల్యూర్ మోడలే తీసుకుని నేను ఒక చోటే పెడతాను అని అంటే అది ఏ రకంగా సమంజసం అవుతుంది? సో ఇప్పుడు అమరావతి 50,000 ఎకరాల్లో నిర్మాణం చేయడం ఇంకా డబ్బులు తెస్తున్నారు, మొదలుపెట్టారు. దాన్ని ఇంకా ఆపడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు అవుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అది నిజంగా డెవలప్ అవుద్ది, అమరావతిలో క్యాపిటల్ నిర్మాణం అయ్యి అది ఫ్లరిష్ అవుద్ది అనే నమ్మకం అయితే నాకు ఇప్పటికి కూడా లేదు. మీరు కూడా పార్ట్ దాంట్లో అది మొదలుపెట్టినప్పుడు, దాంట్లో ఫౌండేషన్ వేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారు. అంటే అది మా అభిప్రాయం కాదు కదా, మా ఎండార్స్మెంట్ కాదు కదా. అంటే మా అభిప్రాయం ఫ్రమ్ ది బిగినింగ్ ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్య అంతే. అంటే శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళాలంటే అది ఒక పద్ధతి. అది వినుకొండ దొనకొండ మధ్యలో, వినుకొండ దొనకొండ మార్టూరు ఈ ట్రయాంగిల్లో పెట్టమని ఇచ్చారు వాళ్ళు. దట్ ఈస్ ఐడియల్ లొకేషన్ యాజ్ ఫర్ ఎ స్టేట్ ఈస్ కన్సర్న్ అండ్ డెవలప్మెంట్ ఈస్ కన్సర్న్. గవర్నమెంట్ ల్యాండ్, కావాల్సినంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అన్ని రకాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ అది వాళ్ళు వదిలేశారు కాబట్టి విజయవాడ గుంటూరు మధ్య ఉండాలి అనేటువంటిది పాపులర్ ఒపీనియన్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్, ప్రొవైడెడ్ అది ఒక నది నుంచి ఒక 10 కిలోమీటర్లు దూరంగా ఉంటే. ఇప్పుడు వీళ్ళు 100 అడుగులు ఫౌండేషన్స్కి డబుల్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటివన్నీ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అమరావతి ఆ లొకేషన్ ఈజ్ బ్యాడ్. ఓకే.
పర్సే లొకేషన్ ఈజ్ బ్యాడ్, ఐడెంటిఫైడ్ లొకేషన్ ఈజ్ బ్యాడ్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ రాదర్ దాన్ డెవలపింగ్ ఏ క్యాపిటల్ ఓకే. అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ హీ ఈస్ కాంట్రడిక్టింగ్ హిజ్ వ్యూస్. అవును కదా. మీరు విన్నారా? మావి గారు మేము చెప్తుంది కూడా అదే కదా అన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అది ఓకే. నేను అమరావతి గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. అమరావతికి 1,00,000 ఎకరాలు కావాలని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడుతూ వేరే స్టేట్కి వెళ్ళి అసలు భూమితో పని ఏముంది అంటున్నాడు ఆయన. అవును, తమిళనాడులో నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడాడు. ఏమంటాడు, చెన్నై ఎక్స్పాండ్ అవ్వకపోవడానికి కారణం ల్యాండ్ ఈజ్ ఎ కన్స్ట్రైంట్ అని అక్కడ రిపోర్టర్ చెప్తున్నాడు. చెప్తుంటే ల్యాండ్తో పని ఏముంది, నాలెడ్జ్ ఎకానమీతో మనం ముందుకెళ్ళవచ్చు. సో మరి నాలెడ్జ్ ఎకానమీతో ముందుకెళ్ళొచ్చు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేయొచ్చు కదా. అప్లై చేసి 1,00,000 ఎకరాలు ఇమ్మని రైతులు ఎందుకు వేధించాలి? మేము ఇవ్వం బాబు అంటే కూడా వాళ్ళని భయపెట్టి బెదిరించి రకరకాల ప్రయోగాలు చేసి ఆ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నాలెడ్జ్ ఎకానమీలో మీరు అంత ఎక్స్పర్ట్ అయితే మీరు నాలెడ్జ్ ఎకానమీతో సంపదను సృష్టించండి. అది ఇక్కడైతే మీరు ఇక్కడ మీకు భూమి ఎందుకు కావాలంటే రియల్ ఎస్టేట్ చేయటం కావాలి. నిజంగా సంపద కోసం అయితే అవసరం లేదని మీరే చెప్పారు కదా. బికాజ్ నాలెడ్జ్ ఎకానమీ ఉంది, భూమి లేకుండా కూడా, అంటే న్యాచురల్ రిసోర్సెస్ లేకుండా, ఇన్పుట్స్ లేకుండా, విత్ హ్యూమన్ క్యాపిటల్, నాలెడ్జ్, టెక్నాలజీ మనం ఎకానమీని బూమ్ చేయొచ్చు. ప్రొడక్టివిటీ తోటి ఎకానమీని, రెసిలియంట్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు, యూ బీయింగ్ అన్ ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్. మరి అలాంటప్పుడు ఈ 1,00,000 ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు? 1,00,000 బికాస్ యూ వాంట్ టు డూ రియల్ ఎస్టేట్. మీ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి, మీ కమ్యూనిటీకి వెనకాల కనుక్కున్న వాళ్ళ భూములకి వాల్యూ రావడానికి, ఆ విధంగా మీరు డెవలప్ అవడానికే తప్ప ఇది రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతకంటే కాదు, రాష్ట్ర ప్రజల కోసం అయితే అసలు కాదు. మీరు ఎట్లా మీరు సరే మిగతా పొలిటికల్ లీడర్లు అంతా మాట్లాడారంటే వేరే, మీరు బ్యూరోక్రసీలో సుదీర్ఘకాలం పనిచేశారు, రాజధాని ప్రాంతంలో కూడా పనిచేశారు. అది కమ్యూనిటీ క్యాపిటల్ అని ఎలా అనగలుగుతారు విజయ్ కుమార్ గారు మీరు? ఖచ్చితంగా. ఎందువల్లంటే అక్కడ జరిగింది మీరు లోతుగా వెళ్ళి చూస్తే, ఇప్పుడు యాక్చువల్లీ అది ఇట్స్ ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. దట్ మీన్స్ పాపులేషన్ ఆఫ్ ఎస్సీస్ ఆర్ హై ఇన్ నెంబర్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్. వాట్ ఎవర్ స్మాల్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ దే హ్యావ్, అది వీళ్ళు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు 10 లక్షలు వాల్యూ పెట్టి కొనేసుకున్నారు. సో మెనీ అసైన్ ల్యాండ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్, ఎలినేట్ అయిపోయినాయి. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, మెజారిటీ పాపులేషన్ బీసీస్ ఉన్నారు, బట్ దే హ్యావ్ వెరీ లెస్ హోల్డింగ్స్ ఆఫ్ ల్యాండ్స్. ఇది ఒక సైడ్ పిక్చర్ అయితే, అదర్ సైడ్ పిక్చర్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే ఇది క్యాపిటల్ చేయాలనుకున్నారో అప్పుడు చాలామంది వచ్చి చాలా భూములు కొనుక్కున్నారు. మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఆ డేటా అంతా తీస్తే అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు అది లేదు, మీరు అన్నట్టుగానే, అంటే మీరు చాలా టిక్లిష్ క్వశ్చన్స్ వేస్తుంటారు, ఇరుకుని పెట్టే ప్రశ్నలు, మీరు చెప్పిందే వాస్తవం అయితే ఆ స్థలం అసలు ఎందుకు ఎన్నుకోవాలండి? అది 3 పంటలు పండేటువంటి భూమి, వెరీ లో లేయింగ్ ఏరియా, చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలబడిపోతాయి. బికాజ్ అతను తప్పు కాదు, అది ఆ ల్యాండ్ అలా ఉంటుంది, ఆ జియోగ్రఫికల్ కండిషన్ అది. సో అందువల్ల ఎవరెన్ని మాట్లాడినా వర్షం వస్తే నీళ్ళు నిలబడితే మునిగిపోద్ది, అందులో డౌట్ లేదు. అలాంటి ప్రదేశం ఎందుకు తీసుకోవాలి? వీ హ్యావ్ లాట్ ఆఫ్ అప్ ల్యాండ్ కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా. అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే. ఇక్కడ ఒక పిహెచ్డి స్కాలర్ ఏదో రీసెర్చ్ చేసింది కదా హైటెక్ సిటీ గురించి, ఏం జరిగింది అనేది ఆమె చాలా క్రిస్టల్ క్లియర్గా, జైబేరి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారని ఆమె చెప్పింది కదా. సో అలాంటి మోడల్ని రెప్లికేట్ చేయాలని మీరు అనుకోకుండా ఉండుంటే అసలు ఎందుకు 50,000 ఎకరాలు? ఇప్పుడు మీరు కట్టే కోర్ క్యాపిటల్ కూడా 200 ఎకరాలే కదా. ఇప్పుడు మీరు 50,000 కోట్లతోటి కట్టాలనుకునే క్యాపిటల్ కూడా 200 ఎకరాలే కదా. అది మీకు మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ మధ్యనే ఉన్నాయి కదా అంత భూమి. 500 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. 500 కాదు 1000 తీసుకోండి, 2000 తీసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఆత్మకూరు, ఇంకోవైపు నాగార్జున యూనివర్సిటీ, ఇంకోవైపు మంగళగిరి. నాగార్జున యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ల్యాండ్ కదా. సరే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, దాన్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? మీరు కట్టుంటే మీరన్న వెల్త్ ఈ పాటి క్రియేట్ అయిపోయేది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టారండి మీ పాయింటా? వాళ్ళు ఎక్కువ ఉన్నందుకు కాదు, అంటే వాళ్ళు ఆ భూములు కొనుక్కుని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చుకోవాలనేటువంటి ఫోర్ థాట్ తోటి చేశారు కాబట్టి అంటున్నాను నేను. సో అక్కడ భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు చౌదరీస్ అయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం అంత అక్కడ ఎవరు భూములు కొనొద్దా? రాజధాని వస్తుందని ప్రచారం ఉంది, ఎవరైనా పోయి భూములు కొనుక్కున్నారు హైదరాబాద్. అది లేటర్ స్టేజ్లో ముందే కొన్నారు వీళ్ళు. ముందే కొనుక్కున్నారు వీళ్ళు. ఓకే, ముందే కొనేసి చాలా భూములు
ఆ తర్వాత అక్కడ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొంతమంది కొన్నారు, అందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికంటే ముందే అక్వైర్ చేసి తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జరిగిపోయినాయి. ఓకే. అండ్ ప్రెడామినెంట్లీ ఆ 2 డిస్ట్రిక్ట్స్లో కూడా కాస్త డబ్బున్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా కొనుక్కోగలిగారు. మిగిలినటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చి కొనుక్కోవడం అనేటువంటిది కొంచెం చాలా ఆలస్యంగా జరుగుద్ది. ఓకే. బికాస్ ఆఫ్ దేర్ క్లోజ్ ప్రాక్సిమిటీ అండ్ వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్, ఓకే. లొకేషనల్ అడ్వాంటేజ్ వల్ల. అయితే ఇది అంటే మనం ఏదో కమ్యూనిటీకి యాంటీగా మాట్లాడే ఉద్దేశం కాదు, బట్ అతను చేసే చర్యలు ఎలా ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్. అంటే కమ్యూనిటీ కూడా అక్కడ ఎంతమంది ఉంటారు, 1000 మంది 2000 మంది 10,000 మంది ఉన్నారు అనుకో, మొత్తం కమ్యూనిటీకి అంతా వచ్చేది కదా. వాళ్ళెవరు ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు, బిజినెస్ మెన్స్ కొనగలిగిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ వెల్త్ క్రియేషన్ అన్నది ఒక సెలెక్టివ్ పీపుల్కో సెలెక్టివ్ ఫ్యామిలీస్కో జరగాలి అనే ఆలోచన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మంచిది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి DHT.